వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాగృతి రెడ్డి. మనం ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వెళ్తే ఫస్ట్ డోర్ కొడతాం కదండి. సో హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాగృతి రెడ్డి. సో ఈరోజు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి, రండి మీరు కూడా చూద్దురు. పక్కింటి ఆంటీ వాళ్ళ హోమ్ టూర్ అదేనండి. మా పాప వీడియో వైరల్ అయింది కదా, పక్కింటి ఆంటీ అని. సో మా ఓనర్ ఆంటీ వాళ్ళ హోమ్ టూర్ చేయబోతున్నాము. సింపుల్ అండ్ క్యూట్గా ఉంటుందండి హోమ్ టూర్, చూసేయండి. ఫస్ట్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే సోఫా సెట్స్ ఉంటాయండి. సో వుడన్తో చేపించుకున్నాడు అంకుల్, చాలా లైఫ్ లాంగ్ వస్తాయి అనేసి. సో ఇదైతే మా పాప ఉంచదండి, ఇంట్లోకి రాగానే ఆ సోఫా కవర్స్ అవన్నీ లాగేసి వాటిని అయితే కిందికి వేసేస్తుంది. చూడండి ఎంత అమాయకురాలుగా ఉందో. సో డోర్కి ఎంట్రన్స్లోనే వాష్రూమ్ ఉంటుందండి. సో ఈ ఇంట్లో అయితే బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదండి, సో సింగిల్ బాత్రూము. ఇంకైతే నీట్గా ఉంటుంది. పాపనైతే ఇక్కడ కూడా ఆట పట్టించారు, అస్సలు వదలరు, అంత బాగా ఆడుకుంటారు. సో నెక్స్ట్ అయితే వాల్ క్లాక్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది, కోన్ షేప్లో రౌండ్గా వచ్చేసి. నెక్స్ట్ అయితే ఇది బ్యాటరీ అండి. నేనైతే ఫస్ట్ చూడగానే అదేదో డిఫరెంట్గా ఉంటే ఏంటో అనుకున్నాను. దానికి మళ్ళీ ఒక బాక్స్ లోపల బ్యాటరీ అండి. సో నెక్స్ట్కి వచ్చేస్తే ఇది హాల్ మిడిల్లో వన్ చైర్ పెట్టేసి ఇక్కడ టీపాయ్ పెట్టేసుకున్నారు. సింపుల్గా నైట్ టైము ఫుడ్ ఇక్కడే తింటారండి అందరూ కూర్చొని, ఆంటీ వాళ్ళు. ఇదైతే మీకు షార్ట్స్లో కనిపించే ఉంటుంది, దివానా కట్. పాప వాళ్ళ తాతయ్యకి, అదే అండి ఓనర్ అంకుల్కి ట్యాబ్లెట్స్ ఇచ్చే వీడియో అండి. తనే వెళ్తుంది, తనే ఇండ్లంతా తన ఇల్లే అన్నట్టు ఫీల్ అయిపోతుంది పాప. మొత్తం కబోర్డ్స్ అన్నీ తీసేసి వాటిల్లో ఉన్న ట్యాబ్లెట్స్ ఇస్తుంది, ఏమన్నా అడిగితే వస్తువు ఇచ్చేస్తుంది. సో చూడండి ఎంత క్యూట్గా తీస్తుందో. ఇలా ట్యాబ్లెట్స్ పిల్లలకి ముట్టనివ్వకూడదు, కానీ తను ఏం ట్యాబ్లెట్స్ టచ్ చేయదు, జస్ట్ ట్యాబ్లెట్ బాక్స్ ఇస్తుందండి. నెక్స్ట్కి వచ్చేస్తే ఇదైతే టీవీ యూనిట్ అండి. మేము రావడం ఏమో కానీ బాగా నీట్గా పెట్టుకుండే ఇల్లు. నేను పాప ఇద్దరం అక్కడ కూర్చొని అల్లరి చేసేసి వాళ్ళ ఇల్లంతా చిందరవందర చేసి వస్తాము. పాప అయితే మ్యాక్సిమం హాఫ్ డే అక్కడే ఉంటుంది ఆడుకుంటూ కిందనే. ఎందుకంటే ఇద్దరు పిల్లలతో పైన మేనేజ్ చేసుకోవడం నాకు కష్టం అనేసి పాపని కింద ఆడుకుంటూ ఉంటుంది ఆంటీ తీసుకొని. సో నెక్స్ట్ అయితే ఇది టీవీ యూనిట్ అండి, చాలా పెద్ద టీవీ. జాగృతి అయితే ఎప్పుడు జై హనుమాన్ పెట్టనేసి రిమోట్ పట్టుకొని పిలుస్తూ ఉంటుంది అంకుల్ని, అన్నని. అయితే టీవీ యూనిట్లో అంకుల్కి ఇచ్చిన షీల్డ్ పెట్టారండి. అంకుల్ అయితే టీచర్, రిటైర్డ్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ అనమాట. అప్పుడు కాలంలోనే టీచర్ అంటే చూడండి, ఇంగ్లీష్ టీచర్, అది కాక ఎంత నాలెడ్జ్ అంటే అంకుల్కి చాలా నాలెడ్జ్, కానీ బయటపడరు. ఇక్కడైతే క్యూట్గా చిన్న బొమ్మలన్నీ పెట్టుకున్నారు. అంకుల్ అయితే 2 డేస్కి 1 టైం క్లీన్ చేస్తూనే ఉంటాడు. మేమైతే అక్కడికి వెళ్ళేసి అన్ని చిందరవందర చేస్తాం. ఇదైతే అంకుల్ వాళ్ళ పాప ఫోటో ఫ్రేమ్ అండి. దేన్ని వదలం అసలు, ఇంట్లో అన్నిటినీ పీకి చిందరవందర చేసేస్తారు జాగృతి. చూడండి క్యూట్ ఎలిఫెంట్, ర్యాబిట్ ఇక్కడైతే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్పెట్స్ పెట్టుకుంటారు. వాటిని అయితే జాగృతి ఇంచుతుందేమో అన్నంత భయం వేసేస్తుంది, ఎప్పుడు దాంట్లోనే ఆడుతుంది. పైన అక్క ఫోటో ఫ్రేమ్, గణేష ఫొటోస్ ఎక్కువ ఉన్నాయి. చాలా సింపుల్గా ఉంటుందండి హౌస్, అలానే అన్నీ ఉంటాయి. క్యూట్ అండ్ సింపుల్ ఫ్యామిలీకి ఇలాంటి ఇల్లు అయితే మంచిగా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడైతే చిన్నవి పెట్టారు, అవైతే లాగి పెట్టేది చిన్నప్పుడు. ఇప్పుడైతే అన్నీ అందేస్తున్నాయని అంకుల్ పైన పెట్టేస్తున్నారు. ఇదైతే మా ఓనర్ ఆంటీ వాళ్ళ అబ్బాయి ఫోటో చిన్నప్పుడుది. మీరు చూసే ఉంటారు షార్ట్స్లో, మామయ్య అని టెంకాయ నీళ్ళు కొట్టించుకుంటుంది. చూడకుంటే వెళ్ళి షార్ట్స్ అన్నీ ఒకసారి చూసేయండి. మ్యాక్సిమం షార్ట్స్ అన్నిట్లో ఆంటీ వాళ్ళ ఇల్లే కనిపిస్తుంది. సో పాప కిందనే ఎక్కువ ఆడుకుంటుంది. పైన ఉన్నప్పుడు నేను ఫుడ్ తినిపించడం, నిద్రపుచ్చడం చేస్తాను కాబట్టి కింద ఎక్కువ. నెక్స్ట్ అయితే ఇది సింగిల్ బెడ్రూమ్ అండి అన్నయ్యది. ఇంకా ఇక్కడైతే అన్నయ్య అక్క ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఉంటారు. పాప అయితే వాళ్ళు వర్క్ చేస్తుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. ఈ మిర్రర్ చూసారు కదండి, ఈ మిర్రర్ కింద సపోర్ట్ ఉంటుంది నిలబడుకోవడానికి. చిన్నప్పటి నుంచి ఆ మిర్రర్ దగ్గర నించొని ఎవరో అక్కడ పాప ఉందనేసి పాప అని పిలుచుతూ ఉంటుంది. రిమోట్ మాత్రం వదలట్లేదు, రిమోట్ అంటే పిచ్చి అండి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ చూపిస్తాను చూడండి. నేను పిల్లలకి డ్రెస్సులు వేయడం చూశాను, అన్నిటికీ బొమ్మలకి డ్రెస్సు, కుక్క పిల్లలకి అన్నిటికీ వేయడం చూశాను. కానీ అక్క చార్జర్ వైర్కి క్యూట్గా డ్రెస్ లాగా ఒక కవర్ వేసింది, చాలా క్యూట్ అనిపించింది. ఆగండి ఎంతసేపు అయినా మా అమ్మ వాయిస్ వింటారా, నా వాయిస్ వినరా? చూడండి, హలో అందరు ఎలా ఉన్నారు?
సో ఇంకెక్కువ ఏవైనా ముట్టామంటే అన్నకు తెలిసిపోతుంది. తర్వాత ఎవరు వచ్చారు నా రూమ్లోకి అనేస్తాడు. జాగృతిని తప్ప ఎవరిని అలో చేయడు అన్న. సో నెక్స్ట్ అయితే బెడ్రూమ్, మినీ బెడ్రూమ్ పక్కనే దేవుని గది ఉంటుందండి. చెప్పాను కదా క్యూట్ అండ్ సింపుల్గా ఉంటుందని హోమ్ టూరు. పూజ గది కూడా సింపుల్గా 1 ఫ్రేమ్తో వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతి ఉన్నారు. పైనేమో రాఘవేంద్ర స్వామి. ఆంటీకి రాఘవేంద్ర స్వామి అంటే చాలా ఇష్టం. సో ఆంటీ ఫస్ట్ డే పూజ చేస్తారు అండ్ నాన్ వెజ్ కూడా మానేశారు ఆయన కోసమని. ఇంకైతే ఇదైతే మా ఓనర్ ఆంటీ వాళ్ళ బెడ్రూమ్. సో కానీ తాతయ్య మాత్రం పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇక్కడే మూవీస్ చూసుకుంటూ కూర్చుంటాడు. ఎంతైనా రిటైర్డ్ కదా, ఇంట్లో నుంచి బయటికి వెళ్తేమో ఎవ్వరు ఇప్పుడు ఉన్న సొసైటీలో ఎవ్వరూ మాట్లాడట్లేదు. సో ఇంకెలా టైం పాస్ అవుతుంది, అంకుల్ కూడా కూర్చొని ఈ చైర్లో కూర్చొని మూవీస్ చూసుకుంటూ ఉంటారు. అంతే అండి, ఓల్డ్ ఏజ్ అయిపోయాక బయటికి వెళ్ళి మాట్లాడాలని ఉంటుంది. కానీ ఏమో ఇప్పుడు అందరూ ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు కూర్చోవడము, సో అందరు కూర్చొని మాట్లాడుకునేది ఇలాంటివి అయితే ఇప్పుడైతే లేవు. సో పెద్దవాళ్ళకు కొద్దిగా బోర్ కొడుతుంది కదా. సో మా పాప అయితే అంకుల్తో ఆడుకుంటూ ఉంటుంది. అంకుల్ కూడా మంచిగా టైంపాస్ అవుతుంది మేము వచ్చినప్పటి నుంచి. ఇది ఇక్కడ ఇంకో కబోర్డ్స్ పక్కన మిర్రర్ పెట్టారు. పాప ఇక్కడికి కూడా వచ్చి తన ఫేస్ తను చూసుకొని ఎవరో పాప అనేలాగా మాట్లాడుతుంటుంది. వాళ్ళ తాతకి చెప్పి పెడుతుంది. నెక్స్ట్ ఇటు సైడ్ అయితే పైన కబోర్డ్స్ ఇచ్చారు. నెక్స్ట్ అక్కడ నుంచి బయటికి రాగానే, బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే పైన చూడండి రాధాకృష్ణుడు ఎంత బాగున్నారో. క్యూట్గా ఉంటాయి, ప్రతి ఒక్కటి సింపుల్గా ఉంటాయి. నెక్స్ట్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే సైడ్ డైనింగ్ టేబుల్, 4 సీటర్ డైనింగ్ టేబుల్ అండి. ఉడంది. ప్లేస్ అయితే అడ్జస్ట్ అవ్వలేదు కానీ అడ్జస్ట్ చేశారు ఇక్కడ అంకుల్ అయితే. ఈ ఆఫ్టర్నూన్ టైం ఇక్కడ కూర్చొని లంచ్ చేసేస్తారు. నెక్స్ట్ అయితే చిన్న ఫ్రిడ్జ్ అండి, ఆంటీ సామ్రాజ్యం. సో మనమైతే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వము. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే మిక్సర్, ఎలక్ట్రిక్ స్టవ్. ఇక్కడ కర్ణాటకలో కరెంట్ ఫ్రీ కాబట్టి ఆంటీ వంటలన్నీ ఈ కరెంట్ స్టవ్ మీదనే చేసేస్తుంది. సో ఈ నెక్స్ట్ అయితే ఆంటీ వంట కూడా చేసి పెట్టేసింది. 4 బర్నర్స్ స్టవ్ మీద అయితే ఎక్కువ వంట చేయదండి, ఎక్కువ ఎలక్ట్రిక్ స్టవ్ మీదనే చేస్తారు. సాంబార్ చేశారు ఆంటీ. చూడండి మీరు కూడా రండి. కర్ణాటక స్టైల్ సాంబార్. ఇంకా అటు సైడ్ వచ్చేసి మట్టికాయ తాలింపు అంటాం కదా, గోరేకాయ అంటారు ఇక్కడైతే. సో తాలింపు చేసి వంట కూడా చేసేసింది. మనల్ని హోమ్ టూర్ చేసుకోమన్నారు. ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యామంటే మళ్ళీ కొట్టేస్తారు. అదేం లేదండి, మాకైతే మంచిగా చూసుకుంటారు మా ఓనర్ వాళ్ళు. సో ఆంటీ వాళ్ళు ఉండడం వల్లే మాకు ఇక్కడ ఎంతో సపోర్టివ్గా ఉంది నాకు, పిల్లలకి. నెక్స్ట్ అయితే ఇక్కడ ప్యూరిఫైయర్ అండి. పాప వీడియో చూసే ఉంటారు, సమ్మర్లో వాటర్ ఎక్కువ తాగాలనేసి ఒక షార్ట్ పెట్టాము. ఎప్పుడు ఇక్కడికి వచ్చేసి అజ్జి అనేసి వాటర్ తాగేస్తుంది. ఇంకా కిచెన్ రూమ్ అయితే కింద అన్ని కబోర్డ్స్ అండి. పైన వచ్చేసి ఇక్కడ ఆంటీ గ్రాసరీస్ అన్నీ పెట్టుకుంటుంది. అందుబాటులో ఉండడానికి కింద పెట్టుకుంటుంది చిన్నవి. లోపలైతే పప్పు దినుసులు అవి పెడుతుంది. ఈ పైన అంతా వేస్ట్ స్టోరేజ్ అండి, ఏం లేవు ఎక్కువ సామాన్లు. మనకి ఎక్కడన్నా అవసరం అవుతాయి కదా, అవి మాత్రమే పెట్టుకుంటారు. ఇదండి మినీ అండ్ క్యూట్ హోమ్ టూర్ మా ఓనర్ ఆంటీ వాళ్ళది. ఈ హోమ్ టూర్ చేయడానికి నాకు 3 days పట్టింది. ఎందుకంటే మనకు టైం కుదిరినప్పుడు ఆంటీ వాళ్ళకు వర్క్ ఉంటుంది, ఆంటీ వాళ్ళకు వర్క్ ఉన్నప్పుడు మనకు వర్క్ ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు, మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు. పాపకైతే లాఫింగ్ బుద్ధ చాలా బాగా ఇష్టము, బాగా ఆడుకుంటుంది. సో ఎప్పుడు అంకుల్ ఎక్కువ ముట్టనివ్వడు, వస్తువులు పగిలిపోతాయని. సో నేను ఇప్పుడు ఇచ్చాను కదా అందుకని చెప్తుంది స్వామి అని. ఎంత ముద్దు మాటలు మాట్లాడుతుందో. అయితే ఇంకా కొద్దిగా టైం పడుతుందండి. ఇప్పుడైతే కొద్దిగా అమ్మ అని మాట్లాడుతుంది. ఎక్కువ అన్న, అమ్మ, అప్ప ఇలాంటి చిన్నవి మాట్లాడుతుంది. సో ఇంకొద్ది రోజులు వెళ్ళాక తన రియల్ క్యూట్ వాయిస్తో వీడియోస్ చేస్తాను. చూడండి స్వామి అంట గోవింద పెడుతుంది. ఓకేనండి, ఇదండి మా పక్కింటి ఆంటీ హోమ్ టూర్. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో. బాయ్.